Now, one thing that you need to understand is the promised child or the promised sons. అంటే వాగ్దానము కలిగిన వారు వాళ్ళు ఎక్కడ ఉంటారంటే దేవుని సన్నిధిలో ఉంటారు. ఇంకా చెప్పాలంటే దేవుడు వారి మీద పొదికే స్థలంలో ఉంటారు. In other words, the spirit of the Lord will be hovering over them. It is brooding over them. Oh, the presence of Almighty God. వాళ్ళ అరికాలు చాలు మొత్తం అట్మాస్ఫియర్ ని మార్చడానికి, శాపమును విరగొట్టడానికి, to change everything that is coming from the womb of Eve, from the loins of Adam. సో చాలా మందికి దేవుని సన్నిధి అంటే అర్థం కాదు. దేవుని సన్నిధి అంటే ఏంటంటే అది దేవుడు మన మీద పొదికే స్థలం. అది చూడండి, ప్రార్థన అంటే చాలా మందికి అర్థం కాలేదు. See, what is prayer? See, when you are activating, when you are invoking words, when you are speaking oracles, when you speak the ancient miracle language. నేను ancient miracle language మాట్లాడుతున్నా. So that is what tongues is all about. The language which he spoke while creating the earth. భూమికి పునాది వేసినప్పుడు ఆయన మాట్లాడిన భాష. బ్రదర్, మీకెలా తెలుసు? అది పరిశుద్ధాత్మ భాష ఆయన మాట్లాడండి. సమస్తము ఆత్మ వల్ల సృష్టించాడు ఆయన. దేవుడు ఆత్మ గనుక ఆత్మలో నుంచి వచ్చింది. సో మనం మాట్లాడేది ఏంటి? ఆత్మ. సో ఆత్మకున్న లాంగ్వేజ్ ఏంటి? అదే మనం మాట్లాడుతున్నాం. సో ఇట్స్ ద సేమ్ లాంగ్వేజ్. See, your revelation will determine your elevation. 1000 మంది ఉన్న దేవుడు మీకు ఇచ్చిన ప్రత్యక్షత, your understanding will make you outstand. The miracle language. So when I speak the miracle language, పరిశుద్ధాత్మ ఎట్లాగా జలముల మీద అల్లాడుతున్నాడు, ఆయన నా మీద అల్లాడటం ప్రారంభిస్తాడు.